అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రములు. అయితే ప్రియులారా, ఈరోజు ప్రభువుకు ప్రేరేపించిన కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఒక మాటలు చెప్పే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ఆ యొక్క మాటల్లోనూ మనం వెళ్దాం. ఆయనకు స్తోత్రములు. ప్రభువా యేసయ్య, ఈరోజు మేమేమైతే నేర్చుకుంటున్నామో ప్రభు యేసయ్య, నా యొక్క మాటను మరుగు చేసి నీ యొక్క మాటతో నీ యొక్క ఆత్మతో నాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఏంటి ఈరోజు ప్రభు ప్రేరేపించిన మాట అంటే, యెహోవా నా కాపరి. ఇన్ ఇంగ్లీష్, ద లార్డ్ ఈజ్ మై షెఫర్డ్. అంటే పిల్లరా చూడండి, యెహోవా నా కాపరి అని ఎవరు మనం అక్కడ అన్నట్లు చూస్తామంటే, కీర్తన 23 గ్రంథం 1వ అధ్యాయంలో భక్తుడైన దావీదు ఆ యొక్క మాట పలికినట్లు మనం చూస్తున్నాం. ఎందుకు ఒక మాట పలికాడు భక్తుడైన దావీదు అని మీరు ఎప్పుడైనా పరిశీలించుకున్నట్లయితే, ఎప్పుడైతే దావీదుకి సమస్య అనేది కనిపిస్తుందో ఆ యొక్క కాపరి అక్కడికి వచ్చేసేవాడు మాట. హల్లెలూయా. పిల్లరా, ఎప్పుడైతే దావీదుకి సమస్య అనేది అనిపిస్తుందో ఇప్పుడు ఆ యొక్క కాపరిని తెలుసుకునేవాడు. అంతే, ఆ యొక్క కాపరి వచ్చి ఆ యొక్క సమస్యను సాల్వ్ చేసేసేవాడు. సింహాలు కావచ్చు, సింహాలు ఆ యొక్క గొర్రెలను తిందామని వచ్చినప్పుడు దావీదు యొక్క సింహాలను ఎదిరించి చంపేయడము, అలాగే ఎలుగుబంటి వచ్చినప్పుడు ఎలుగుబంటిని ఎదిరించి చంపేయడము, అలాగే గొలియాతు ఎదురొచ్చినప్పుడు గొలియాతును కూడా చంపేయడము జరిగింది. ఎందుకంటే అప్పుడు దావీదుకి ఎవరు తోడున్నారంటే యెహోవా కాపరి కింద ఉన్నాడు. ఇప్పుడు హల్లెలూయా. ప్రేరైతే ఇప్పుడు మన జీవితంలో మనం పరిశీలించుకున్నట్లయితే మనకి కాపరి కింద ఎవరు ఉన్నారు? మనకి కాపరి కింద ఉన్నది కూడా యెహోవాయే. కానీ ఇప్పుడు యొక్క కాపరి వర్క్ చేయాలంటే చూడండి, ఇప్పుడు ఈ యొక్క లోకపరంగా ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడంటే సెక్యూరిటీ గార్డ్కి జీతం ఇస్తే ఎలా పనిచేస్తాడో, అలాగే మన ప్రభువైన దేవుడు కూడా మన నుంచి ఒక జీతం కోరుకుంటున్నాడు. ఏంటి యొక్క జీతం అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకు ఈ ఒక మాట చెప్తున్నానంటే, దావీదు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అదే దేవుడు దావీదుకి ఇస్తున్న మంచి శాలరీ. దావీదు నుంచి దేవుడు ఏది కోరుకోడు మన దగ్గర నుంచి. దేవుడు అలాగే దావీదు దగ్గర నుంచి కూడా ఏది కోరుకోలేదు, ఓన్లీ భయభక్తులు కోరుకున్నాడు. దావీదు వాటిని దేవుడికి అర్పణ కింద ఇచ్చాడు. ఏంటంటే భయము ప్లస్ భక్తి ఈక్వల్ టు భయభక్తులు దేవుడికి అట్టుకెళ్ళి ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకి మనం ఆ యొక్క భయభక్తులు అట్టుకెళ్ళిస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? అవును, నా కుమారుడు ఎలాగ నాకు శాలరీ ఇచ్చాడు. ఏంటంటే శాలరీ భయభక్తులు అనే శాలరీ నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను నా కుమారుడికి నేను పని చేయవలసిన అవసరం ఉందని నీకు ఎప్పుడైతే సమస్య ఉందో అప్పుడు దేవుడు నీ జీవితంలో పని చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. పిల్లలు ఎందుకు భయభక్తులు అంటే, ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో ప్రభువు మనతో స్పష్టంగా మాట్లాడతాడు. పిల్లరా, కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి. హల్లెలూయా. పిల్లరా, ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు ఆయన దూత కావలి ఉంటుందంట. కావలి అనగా ఏంటంటే, మనం ఇంకో పదంలో తెలుగులోనే ఇంకో పదం ఉచ్చరించినట్టయితే కావలి అనగా కాపరి. హల్లెలూయా. పిల్లరా, ఎప్పుడైతే కాపరి మనకి కాపుదలు ఉంటాడంటే భయభక్తులు కలిగి ఉన్నదో. ఇప్పుడు పిల్లరైతే ఈరోజు నీ జీవితంలో ప్రశ్నించుకో, ఏంటంటే ఆయన మనకి కాపరి కింద ఉంటున్నాడా? ఆయన మనకి షెఫర్డ్ కింద ఉంటున్నాడా? ఆయన మనకు కాపరి కింద ఉండకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ నువ్వు ఎప్పుడు ఈ సమస్య ఎప్పుడు వస్తుందో ప్రతిసారి నువ్వు హృదయంలో అనుకోవాలి, ఏంటంటే నా జీవితంలో భయభక్తులు లేదు కనుకే ఆయన నాకు కాపరి కింద ఉండలేదు కదా. అవును కదా, నా జీవితంలో భయము ప్లస్ భక్తి లేదు కనుక ఆయన జీవితంలో కావలి ఉండలేదు కదా నువ్వు అనుకుంటుండాలి. కాబట్టి మీరు జ్ఞాపకం తీసుకోండి, దావీదుకి ఎందుకు ఆయన కాపరి కింద వెళ్ళాడు అని అంటే, దావీదు జీవితంలో భయభక్తులు అనే దాన్ని దేవునికి ఇచ్చి ఆయన నేను కాపరి కింద కొనుక్కున్నాడు దావీదు. అయితే పిల్లల దేవుడు మనకు కూడా కాపరి కింద రావాలని ఆశపడుతున్నాడు. ఆయన కాపరి కింద రావాలంటే మన జీవితంలో ఏముండాలంటే భయము భక్తులు ఉంటే ఆయన మనకు కావలి ఉండడానికి వస్తాడు, కాపరి కింద ఉండడానికి వస్తాడు. ఇలా జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే ప్రభువు మనకు కాపరి కింద ఉంటే మన ఇంట్లో సమస్య ఉండదు. ఆయన మనకి కాపరి కింద ఉంటే మన ఇంట్లో బాధ ఉండదు. ఆయన మనకి కాపరి కింద ఉంటే మన ఇంట్లో ఎటువంటి నిస్పృహలు ఉండవు. ఎందుకంటే ఆయన శాంతి కరుగుడు, ఆయన శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ పరిశుద్ధ వాక్యం చెప్తుంది ఏంటంటే, యెహోవా నా కాపరిని భక్తుడైన దావీదు ఆనాడు అంటున్నాడు. ఈరోజు మనం అందరం కలిసి మన యొక్క క్రైస్తవతనం అంతా కలిసి ఆయన మన కాపరి కింద ఆహ్వానిద్దాం. ఆ కాపరి కింద ఆహ్వానించాలంటే ఒక కీ కావాలి. ఆ యొక్క తాళం ఏంటంటే ఆ యొక్క కప్పని, అంటే
ఆ యొక్క కార్యం అనే కప్పను ఓపెన్ చేయాలంటే నీకు కీ కావాలి. ఏంటంటే భయభక్తులు అనే కీ. ఆ కీ ఎత్తుకొని ఆ యొక్క కీని ఎత్తుకొని తాళాన్ని ఓపెన్ చేయి. ఆయన మన జీవితానికి కాపరి కింద రాబోతున్నాడు. కాబట్టి కొద్ది మాటలు జ్ఞాపకం ఉంచుకొని పిల్లలు, ఎందుకంటే దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు ఈ మాటలు. కీర్తనం 23:1 యెహోవా నా కాపరి అని దావీదు అన్నట్లు మనకు కాపరి కింద ఆయన రాబోతున్నాడు. అలాగే 34 కీర్తన 34:7 యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన కావలి ఉండి, అనగా ఆయన కావలి ఉంటాడు ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో. కాబట్టి జ్ఞాపకం చూసుకోండి, ఆయన మన కాపరి కింద అలాగే కావలి కింద తెచ్చుకుందాము. ఆ రెండు కావాలంటే మనం భయభక్తులు కలిగి ఉందాము. ఇక కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క మాటలు ముగించుకుందాం. హెవెన్లీ ఫాదర్, ఆ యొక్క పరలోకమందున్న తండ్రి, నీ కృపను బట్టి స్తోత్రం. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రము. అవును, మీరు మాకు కాపరి కింద ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా కానీ దాన్ని జయించగల శక్తి ఇస్తావు. కాబట్టి మీరు నా కాపరి కింద ఉన్నాను ప్రభువా. నా కుటుంబానికి, నాకున్న సమస్తానికి మీరు కాపరి కింద ఉండమని, కొద్ది మాటలు దేవుడి నుంచి ఆశీర్వించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్.